హాయ్ నమస్తే వెల్కమ్ టు మైరా మీడియా నేను మీ కేవీఆర్ ఆంధ్రప్రదేశ్లో మెడికల్ కాలేజీలకు సంబంధించి ఆ సీట్లు మాకొద్దు అని చెప్పి గవర్నమెంట్ రాసిన జీవో గురించి అందరికీ తెలిసిందే దాని మీద ప్రతిపక్ష నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక పెద్ద ట్వీట్ వేసిండు ఒకసారి ఆయన ఏం రాసిండో చదువుదాం రాష్ట్రానికి ఎంబీబీఎస్ సీట్లు వస్తుంటే సంతోషించాల్సింది పోయి అవసరం లేదంటూ చంద్రబాబు గారి ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాయడం చాలా దారుణం ప్రజారోగ్య రంగాన్ని బలోపేతం చేసే బృహత్తర యజ్ఞానికి రాష్ట్ర ప్రభుత్వమే స్వయంగా తన చేతులతో తానే భంగం కలిగించడం అత్యంత హేయం దుర్మార్గం పక్క రాష్ట్రాలు కొత్త మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ సీట్ల కోసం ప్రదక్షిణలు చేస్తున్న పరిస్థితుల్లో మన రాష్ట్రానికి వచ్చిన సీట్లను తిప్పి పంపడం ఏ తరహా పరిపాలనకు నిదర్శనం బాబు గారు నాణ్యమైన విద్యా వైద్యాన్ని ప్రజలకు ఒక హక్కుగా అందించడం అన్నది ప్రభుత్వాల ప్రాథమిక బాధ్యత తమ పిల్లలకు మంచి విద్యను అందించడానికి మంచి వైద్యం అందుకోవడానికి ఏ కుటుంబం కూడా ఆస్తులు అమ్ముకునే పరిస్థితి రాకూడదు ఈ బాధ్యతల నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా తప్పించుకుంటుంది చంద్రబాబు గారు అలా తప్పించుకుంటే దాన్ని ప్రభుత్వం అని అంటారా దీన్ని గుర్తించే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో విప్లవాత్మక సంస్కరణలు తీసుకొచ్చాం ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో ఒక మెడికల్ కాలేజీ ఉండాలన్న లక్ష్యంతో 8,480 కోట్లతో 17 మెడికల్ కాలేజీల నిర్మాణాలను ప్రారంభించాం దీనివల్ల ప్రభుత్వానికి ఏ రకంగా నష్టం వస్తుంది 2023-24 సంవత్సరాల్లో 5 కాలేజీల్లో తరగతులు ప్రారంభం కావడం నిజం కాదంటారా తద్వారా 750 ఎంబీబీఎస్ సీట్లు అదనంగా రాష్ట్రానికి రాలేదంటారా చాలామంది పేద పిల్లలు సీట్లు సాధించి డాక్టర్ చదువులు చదవడం లేదా నిర్దేశించుకున్న ప్రణాళిక ప్రకారం వెళ్తే ఈ ఏడాదిలోనే మరో 5 కాలేజీలు మదనపల్లె పులివెందుల ఆదోని మార్కాపురం పాడేరులో మరో 750 సీట్లు అందుబాటులోకి వచ్చేవి విద్యార్థులు డాక్టర్లు అయ్యే అవకాశం ఉండదు ఇప్పుడు పాడేరు కాలేజీని 50 సీట్లకే పరిమితం చేయడం ఏంటి పులివెందుల కాలేజీకి ఎన్ఎంసి 50 సీట్లు మంజూరు చేస్తే వద్దంటూ లేఖ రాయడం ఏంటి మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేస్తే స్కామ్లకు ఆలోచన చేయడం ఏంటి కోవిడ్ లాంటి సంక్షోభం ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో మెడికల్ కాలేజీల నిర్మాణాల కోసం 2,403 కోట్లు ఖర్చు చేసి 5 కాలేజీల్లో క్లాసులు మొదలుపెట్టి మరో 5 కాలేజీలను ఏడాది నుంచే బోధనకు సిద్ధం చేశాం మీ ప్రభుత్వం కూడా క్రమంగా ఖర్చు చేసుకుంటూ వెళ్తే మిగిలిన కాలేజీలు కూడా అందుబాటులోకి వస్తాయన్నది వాస్తవం కాదా ఇది చేయకుండా భారం అంటూ చేతులు దులిపేసుకుని ప్రజారోగ్య సంస్థలను నమ్మేస్తారా ప్రైవేట్ మీద మీకు అంత మోజెందుకు ప్రభుత్వ సంస్థలంటే అంత అసహ్యం ఎందుకు కొత్త మెడికల్ కాలేజీల నిర్వహణలో ఇబ్బందులు రాకూడదు అదే సమయంలో పేద విద్యార్థులకు నష్టం రాకూడదన్న విధానంలో మేము సీట్లను భర్తీ చేస్తే ఎన్నికల్లో ఓట్ల కోసం నానా రాద్ధాంతం చేశారు అధికారంలోకి వస్తే మొత్తం సీట్లన్నీ ఫ్రీ అన్నారు సీట్ల సంగతి దేవుడెరుగు ఇప్పుడు ఏకంగా కాలేజీలని అమ్మేస్తున్నారు ఇది ఏరు దాటగా తిప్పదగిలేయడం కాదంటారా మోసం చేయడమే మీ నైజమని మరోసారి బయటపడిన చంద్రబాబు గారు అని చెప్పి సుదీర్ఘంగా ఆయన ట్వీట్ చేసిండు దీనికి ఈ బోకడా పత్రికలు ఏం రాస్తాయి చూడండి ఒకసారి మెడికల్ కళాశాలలపై విషం నిర్మాణానికి ఒక్క పైసా కేటాయించని జగన్ ప్రభుత్వం 4 ఏళ్లలో 4వ వంతు పనులు పూర్తి చేయలేదు ఇప్పుడు మెడికల్ కాలేజీలు సీట్లపై తప్పుడు ప్రచారం విపక్షంలోనూ అబద్ధాలను నమ్ముకున్న మాజీ సీఎం విద్యార్థులకు అన్యాయం అంటూ మొసలి కన్నీరు గతంలో తమ ప్రభుత్వం చేసిన తప్పిదాలను కూటమి ప్రభుత్వంపైకి నెట్టేందుకే యత్నాలు పీజీ సీట్ల నిధులు కాలేజీ నిర్మాణాలకు మళ్లింపు జగన్ నిర్వాహకంతో ఆ సీట్లు నిలిచిపోయే ప్రమాదం 25% పనులు 16% బిల్లుల చెల్లింపు అవి నాబార్డు కేంద్ర నిధులతో చెల్లించి డబ్బాలు కాంట్రాక్టు సంస్థలకు 674 కోట్లు బకాయిలు పనులు నిలిపేసిన సంస్థలు అడ్మిషన్లు నిలిచిపోవడానికి ఇదే కారణం వైద్య కళాశాలలపై మాజీ సీఎం జగన్ విషం చిమ్ముతున్నారు అధికారంలో ఉన్నంత కాలం అబద్ధాలతో నెట్టుకొచ్చిన ఆయన ఇప్పుడు విపక్షంలోనూ అదే ఎత్తుగడను నమ్ముకుంటున్నారు కూటమి ప్రభుత్వంపై అసత్య ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు మెడికల్ కాలేజీల నిర్మాణంలో తానేదో ఘనంగా చేసినట్టు చెప్పుకుంటూ కూటమి ప్రభుత్వం వాటిని గాలికి వదిలేసిందంటూ మొసలి కన్నీరు కారుస్తున్నారు సో ఇది పచ్చపత్రిక రాసిన ఒక విష ప్రచారం రోత ప్రచారం సరే వైద్య కళాశాలపై విషయం అంటున్నారు కదా నిర్మాణానికి ఒక్క పైసా కూడా కేటాయించని జగన్ ప్రభుత్వం అంటున్నారు కదా ఆ కాంట్రాక్టర్లు బిల్లులు వీటి సంగతి పక్కన పెడితే ఓ పులివెందుల ఓ నంద్యాల ఓ పాడేరు తర్వాత ఉత్తరాంధ్రలో సుజల స్రవంతి పేరుతో నిర్మించిన డయాలసిస్ పేషెంట్ల కోసం నిర్మించిన అక్కడికి వెళ్తే మీ బాహుబలి నిర్మాణాలు పప్పుగుత్తి నిర్మాణాలు ఇడ్లీ పాత్ర నిర్మాణాలు కాదు కదా గూగుల్లో చూసుకోవడానికి అక్కడికి వెళ్తే మీరు కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ మెడికల్ కాలేజీల మీద పెట్టిన పేర్లను బద్దలు కొట్టింది నిజం కాదా అవి నిర్మాణాలు కాదా అంటే మీరు రాసినంత మాత్రాన అబద్ధం నిజమైపోతుందా దీనికి సంబంధించిన డాక్యుమెంట్లే జీవోలే బయటకు వస్తున్నప్పుడు ఇంకా మిమ్మల్ని ఏమనాలి కొత్త మెడికల్ కాలేజీలకు బాబు చేస్తారు వైఎస్ జగన్ సర్కారు సాధించి తెచ్చిన మెడికల్ కాలేజీల సీట్లు రాకుండా మోకాలడ్డు ఇవన్నీ కాలేజీలు కాదా విజయనగరం ఇదంతా ఏంది ఏలూరు గ్రాఫిక్స్ నిర్మాణాలు అనుకుంటున్నారా?
నంద్యాల, మనకు ఎంతసేపు ఉన్నా కార్పొరేట్ల మీద ఉన్నంత ఇంట్రెస్ట్, ప్రేమ పేద ప్రజల ఆరోగ్యం మీద, వాళ్ళ మెరుగైన వైద్య విధానం మీద ఉండి సస్తాయి కదా. ఇంక మీకు ఏ చెప్పుల దండలు వేస్తే దేంతో సన్మానం చేస్తే ఈ లుచ్చరాతలు బంద్ అవుతాయో ఇంకా అర్థం కాదు. అరే ఒక ప్రతిపక్ష నేతగా ఆయనకు ఉండే హక్కు అది. విమర్శలు చేసిండు, తన గతంలో ఎన్నెన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ నిర్మాణాలు చేసినామో అనేది చెప్పడం కూడా నైతికత కదా. దాని మీద కూడా ఉల్టా ప్రచారం చేస్తే సరే బిల్లులు ఆగిపోయినాయేమో, అది గవర్నమెంట్ కోసం కదా, ఆయన ఇంటి కోసం కాదు కదా కట్టుకున్నది. మీరు బిల్లులు రిలీజ్ చేసి వాటిని ఇంకింత ముందుకు తీసుకెళ్ళాలి. కానీ ఈ రోత ప్రచారం ఏంది? పురుగులు పడి చేస్తారు ఏదో ఒకరోజు, ఇదైతే కన్ఫర్మ్. ఎందుకంటే పేద ప్రజల కూడును లాక్కొని, వాళ్ళ బుక్కను లాక్కొని, వాళ్ళ పిల్లల భవిష్యత్తును లాక్కొని మీరు సాధించేది ఏంది చెప్పు? సో ఇక మాట్లాడితే ఇంకా చాలా వస్తుంది. ఇది మైరా మీడియా ఎక్స్క్లూజివ్ రిపోర్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.